అనగనగా ఎంటౌన్ అనే గ్రామంలో స్ప్రింకిల్కి ఒక బేకరీ ఉంది. బేకరీలో తన హెల్పర్స్ ఎవరో తెలుసా? విస్కర్స్, చురుకైన ఫ్రాస్టీ కుకీ, ఇంకా లెమనేడ్. అందరూ ప్రేమతో అందమైన కేక్స్ బేక్ చేస్తారు. ఒక మార్నింగ్ షెఫ్ స్ప్రింకిల్కి ఫ్లయింగ్ కప్ కేక్ ఒక లెటర్ డెలివరీ చేసింది. అది చదివి, హుర్రే, మనల్ని రేపు జరగబోయే ద కేక్ రేస్కి ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పింది చాలా ఎగ్జైటెడ్గా. విస్కస్ వెంటనే ఈ కేక్ని మనం చాలా టేస్టీగా ఇంకా బ్యూటిఫుల్గా చేయాలి అని అన్నాడు. అప్పుడే ఫ్రాస్టీ, కేక్ రేస్, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి అని అన్నాడు. అందరూ కేక్ బేకింగ్ కోసం ఇంగ్రీడియంట్స్ని తెచ్చే పనిలో పడ్డారు. కానీ ఫ్రాస్టీ తన స్పెషల్ టచ్ని కేక్కి యాడ్ చేయకుండా ఉండలేకపోయాడు. ఫస్ట్ తను సినమన్ జార్ తీసుకొని సినమన్ అంతా బ్యాటర్లో పోసేశాడు. తర్వాత చాలా సాల్ట్ బ్యాటర్లోకి వంచేశాడు. ఆ తర్వాత స్ప్రింకిల్స్ జార్ కనిపించడంతో మొత్తం స్ప్రింకిల్స్ని కేక్ బ్యాటర్లో పోసేశాడు. చివరగా ఫ్రాస్టీ సోడాని కూడా యాడ్ చేశాడు ఫ్రిజ్ ఎఫెక్ట్ కోసం. షెఫ్ స్ప్రింకిల్ ఇంకా విస్కర్స్ కేక్ బ్యాటర్ చూడ్డానికి వచ్చి ఆశ్చర్యపోయారు. కేక్ బ్యాటర్ వింతగా ఇంకా లంపీగా కనిపించింది. ఫ్రాస్టీ, ఏం చేసావు కేక్ బ్యాటర్ని అని అడిగింది షెఫ్ స్ప్రింకిల్. ఫ్రాస్టీ భయంగా, నేను కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పింది. షెఫ్ స్ప్రింకిల్ ఓపికగా, మళ్ళీ ఇలా చెయ్యొద్దు ఫ్రాస్టీ, నువ్వు ఏమి యాడ్ చేయాలన్నా మాకు చెప్పి చేయాలి అని చెప్పింది. ఫ్రాస్టీ సారీ చెప్పింది. వారు మళ్ళీ ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాం అనుకున్నారు. లెమనేడ్ కేక్కి లెమన్ జ్యూస్ని యాడ్ చేద్దాం అని చెప్పింది. షెఫ్ స్ప్రింకిల్ చిరునవ్వుతో, మనం కలిసి చేద్దాం అని అనింది. వారు జాగ్రత్తగా కేక్ బ్యాటర్ని కలిపారు. ఇంకా ఫ్రాస్టీ తనలాంటి కుకీ టాపర్ని తయారు చేశాడు. లెమనేడ్ జ్యూస్ని కలిపాడు. కేక్ అందంగా ఇంకా లెమన్ ఫ్రాస్టింగ్తో చాలా బాగా బేక్ అయింది. ద గ్రేట్ కేక్ రేస్ పోటీని చూసి షెఫ్ స్ప్రింకిల్ టెన్షన్ పడలేదు. వారు చేసిన కేక్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. షెఫ్ స్ప్రింకిల్ వారి కేక్ని ప్రదర్శించగా జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఫ్రెష్ లెమన్ టేస్ట్ ఇంకా కుకీ టాపర్ వారిని ఇంప్రెస్ చేసింది. మోస్ట్ క్రియేటివ్ కేక్ అనే ప్రైజ్ని టీమ్కి ప్రజెంట్ చేసింది. అందరూ చాలా ప్రౌడ్గా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. షెఫ్ స్ప్రింకిల్ టీం ఎంటౌన్కి తిరిగి వచ్చారు. అందరూ సరదాగా కూర్చొని కేక్ తింటూ సరదాగా మాట్లాడుకున్నారు.